నమస్తే, దిస్ ఇస్ సౌమ్య. ఈ రాత్రికే ఇరాన్ ని నేలమట్టం చేస్తాం అని అంటూ కూడా ట్రంప్ బెదిరింపులు మొదటి నుంచి కూడా ఆయన ఏదో ఒకటి అంటే పూర్తిగా అసలు స్టోనేజ్ లోకి తీసుకెళ్లిపోతా అని అన్నాడు. అట్లాంటిది ఇప్పుడు ఇరాన్ కూడా ఎక్కడ తగ్గకుండా మొత్తం ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టేస్తాము మాతో పెట్టుకుంటే అని చెప్పేసి ఇరాన్ సవాల్ చేస్తుంది. సో వీరిద్దరి సవాళ్ల మధ్య ప్రస్తుతం యుద్ధం ఎలా నడుస్తుంది, యుద్ధం తాలూకా పరిస్థితులు ఎలా ఉన్నాయి, సో ఈ డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారి నుంచి. నమస్తే సార్. నమస్తే సార్, అంటే మళ్ళా సవాళ్లు ప్రతి సవాళ్లు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం అసలు స్టేటస్ ఎట్లా ఉంది సార్ యుద్ధం? యాక్చువల్ గా ట్రంప్ తగ్గాడండి. ట్రంప్ తగ్గి పాకిస్తాన్ ద్వారా ఒక ప్రతిపాదన ఇరాన్ కి పెట్టాడు. పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో అసీం మునీర్, ఆయన మొన్న రాత్రంతా కూడా ఇటు జేడీ వ్యాన్స్ తోను ఇటు విట్కాఫ్ తోను తర్వాత ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చీతోను చర్చలు జరిపాడు. సో పాకిస్తాన్ ఇస్లామాబాద్ ఒప్పందం పేరుతో ఒక 2 ఫేజ్డ్ అగ్రిమెంట్ ని రెడీ చేసింది. 2 ఫేజులు. ఫస్ట్ ఫేజ్లో 10 to 15 days ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే ఇరాన్ హార్మోజ్ని వదిలేయాలి. దీనికి సంబంధించి అంటే దానికి ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్ మీద పెట్టిన ఆంక్షల్ని తీసేయాలి. అట్లాగే ఇరాన్ ఆస్తులు దాదాపు $120 బిలియన్ ఆస్తులు ఫ్రోజ్ అయ్యాయి, దాన్ని అన్ఫ్రీజ్ చేయాలి. సో దాని తర్వాత ఇరాన్ కి అమెరికాకి మధ్య చర్చలు జరుగుతాయి. అది కూడా ఇస్లామాబాద్లో జరుగుతాయి. సో ఇస్లామాబాద్ హెడ్ క్వార్టర్గా జరుగుతాయి. సో ఈ చర్చల్లో భాగంగా ఒక పర్మనెంట్ సొల్యూషన్ అప్పుడు తీసుకొస్తారు. దాని తర్వాత ఒక రీజనల్ నెట్వర్క్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇది అట్లాగే న్యూక్లియర్ బాంబు తయారు కాకుండా ఉండడానికి ఇరాన్ హామీ ఇచ్చి ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీకి తన దేశంలో అలో చేసి మానిటర్ చేయమని అది చెప్పాలి ఇరాన్. ఇది బేసిక్గా వాళ్ళు ప్రపోజ్ చేసింది. ఇది కానీ ఓకే అయితే ఎంఓయూ కూడా రెడీ చేస్తాము, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ప్రకటించారు. కానీ ఇరాన్ దీన్ని క్లియర్గా రిజెక్ట్ చేసింది. ఇరాన్కి సంబంధించి ఫారిన్ స్పోక్స్ మ్యాన్ ఇస్మాయిల్ బగైర్ మాట్లాడాడు నేషనల్ మీడియాతో. సో ఆయన చెప్తున్నది ఏంటంటే ఇది పర్మనెంట్ సొల్యూషన్ లేకుండా టెంపరీ దానికి మేము ఒప్పుకోము. టెంపరీగా మేము హార్మోజ్ జలసంధిని విడుదల చేయాలి. పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలి. ఎందుకంటే గతంలో కూడా అనేక సార్లు ఇట్లాంటి టెంపరీ సీజ్ ఫైర్ మేము ఒప్పుకుంటే వాళ్ళు బలపడే దానికి టైం తీసుకుంటారు. బలపడినాక మళ్ళీ అటాక్ మొదలు పెడతారు. వాళ్ళు డిఫెన్స్ సిస్టంలో అవన్నీ తయారు చేసుకొని మళ్ళీ అటాక్ చేస్తారు. కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్ లేని ఎటువంటి ప్రతిపాదనకి మేము అంగీకారం కాదు అని చెప్పారు. అట్లాగే ఈ హార్మూజ్ జలసంధి అనేది ఎప్పటికైనా మా కంట్రోల్లోనే ఉంటుంది, మేము టోల్ వసూలు చేస్తాం, అంతేగాని ఫ్రీగా అయితే మేము చేయము అని చెప్పారు. దాని తర్వాత ఎన్పిటి ఈ యురేనియం నిల్వల్ని అన్ని దేశాలు ఎలాగైతే సివిల్ పర్పస్లకు వాడతాయో మేము కూడా వాడే హక్కు మాకుంది. సో దాని ప్రకారం మేము వాడతాం తప్ప కంప్లీట్గా యురేనియం నిల్వల్ని ధ్వంసం చేసే కార్యక్రమానికి మేము ఒప్పుకోము. అట్లాగే ఈ పర్మనెంట్ సొల్యూషన్ అనేది కేవలం ఇరాన్కే కాకుండా ఇటు లెబనాన్కి ఇటు గాజాకు కూడా వర్తింపజేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇజ్రాయెల్ గాజాలో 14% భూభాగాన్ని ఆక్యుపై చేస్తుంది. లెబనాన్లో గాజాలో అయితే కంప్లీట్గా గాజాని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొచ్చేసింది, రూయిన్ చేసేసింది. సో వీటి మీద అంతా కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే రావాలి. అంటే మిడిల్ ఈస్ట్లో ఒక పర్మనెంట్ సొల్యూషన్ రాకుండా మేము ఇప్పుడు టెంపరీగా వస్తే మళ్ళీ ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. అట్లాగే ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉండే అమెరికన్ బేసెస్ 19 చోట్ల బేసెస్ ఉన్నాయి, అవన్నీ తీసేయాలి. ఇవి కండిషన్లు. దాదాపు 10 పాయింట్ ప్రోగ్రామ్ని ఇరాన్ ఇచ్చింది. ఈ 10 పాయింట్ ప్రోగ్రామ్ని అమెరికా ఒప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు ట్రంప్ నిన్న మళ్ళీ ఇంతకుముందు నేను కూడా చదివాను 2-3 వీడియోలు, బూతులతో ఆయన ఫకింగ్ స్ట్రైట్ని విడుదల చేయండి యూ క్రేజీ బాస్టర్డ్స్ అని ఇచ్చాడు కదా. మళ్ళీ నేను ఈవినింగ్ ప్రెస్ మీట్లో ఆయన క్లియర్గా చెప్పింది ఏమంటే, ఒక్క రాత్రి చాలు ఇరాన్ని నేలమట్టం చేసేస్తాను, ఆ రాత్రి రేపు రాత్రి అని కూడా అంటే ఈ రోజు రాత్రికి నేలమట్టం చేస్తానని చెప్తున్నాడు. అంటే పెద్ద ఎత్తున బాంబులు వేసి వాళ్ళ బ్రిడ్జిలు తర్వాత వాళ్ళ పవర్ ప్లాంట్స్
క్లియర్ మొత్తం ఒకే రాత్రికి క్లీన్ చేసేస్తాను అనేది ట్రంప్ చెప్తున్నాడు. సో ఇది వార్ క్రైమ్ కదా అని అడిగితే ఐ డోంట్ కేర్ అన్నాడు ట్రంప్. అంటే వార్ క్రైమా కాదా ఇవన్నీ కాదు, అట్లాగే నువ్వు బూతులు మాట్లాడావు కదా అంటే అవును మాట్లాడాను ఏంటి అన్నట్టుగానే అంటున్నాడు. అట్లాగే నీకు మైండ్ సరిగా లేదని చాలా మంది అంటున్నారంటే మైండ్ సరిగా లేనోళ్లే కావాలి దీనికన్నా కూడా అన్నాడు అతను. సో అతను అంటే ఏ రకంగానూ తగ్గట్లేదు ఈ రాత్రికి అంటున్నాడు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా ప్రకటించింది. ఇరాన్ ఆల్రెడీ ఇరాన్కి రష్యా ఇజ్రాయెల్లో ఉండే పవర్ ప్లాంట్ లిస్టు, లొకేషన్స్, కోఆర్డినేట్స్ అన్ని కూడా రష్యా అందించిందని చెప్తున్నారు. అలాగే గల్ఫ్ దేశాల్లో ఉండే ఈ డీసాలినేషన్ ప్రాజెక్ట్స్ వాటి మీద కూడా ఇరాన్ అటాక్ చేస్తుంది. నెక్స్ట్ ఈ బాబెల్ మండబ్ అనే ఒక దాని ఏమంటారు జలసంధి ఎక్కడ రెడ్ సీలో, అది కూడా క్లోజ్ చేస్తుంది ఇరాన్. సో అది ఇది క్లోజ్ చేస్తే ఇక్కడ హార్మోజ్ కూడా క్లోజ్ చేస్తుంది. హార్మోజ్ ఏమంటే ఇప్పుడు ఫ్రంట్స్కి వదులుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనవి 7 LPG నౌకలు అక్కడ నుంచి వచ్చాయి ఈ యుద్ధం తర్వాత. ఇదంతా ఇప్పుడు క్లోజ్ చేసేస్తుంది. ఇంకా ఫ్రంట్స్ లేరు, ఇది లేరు, అందరికీ క్లోజ్ చేస్తుంది. సో ఈ రెండు క్లోజ్ చేస్తే 35% ఆయిల్ ఆగిపోతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ వైర్స్ అంటే ఇంటర్నెట్ కేబుల్ని కట్ చేయడం. అది హార్మోజ్ జలసంధి గుండా ఒక 17 నుంచి 20 కేబుల్స్ వస్తాయి. అట్లాగే బబెల్ మండబ్ ద్వారా ఒక 20 కేబుల్స్ వస్తాయి. ఈ 40 కేబుల్స్ ని కట్ చేస్తే ఏషియాకి, యూరోప్కి, చాలా వాటికి, ఆఫ్రికాకి వెళ్ళే ఇంటర్నెట్ కట్ అవుతుంది. దీనివల్ల మనకి ఇంటర్నెట్ కట్ అవుతే, ఇంటర్నెట్ లేకపోతే పవర్ గ్రిడ్స్ ఇవన్నీ కూడా పనిచేయవు. కాబట్టి అంధకారంలోకి నెట్టేస్తాను, ఆయిల్ ఉండదు అనేది ఇరాన్ చెప్తుంది. సో ఇరాన్ ఒక పక్క తగ్గట్లేదు. ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు ఇరాన్ కరెక్ట్, ఎందుకంటే ప్రతిసారి చర్చలు అని చెప్పి ఇరాన్ మీద అటాక్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్ లేకుండా మేము చేయమని. కానీ పాకిస్తాన్ అత్యుత్సాహం చూపిస్తున్నట్టుగా కనబడుతుంది. అంటే పాకిస్తాన్ ఇప్పుడు ఇరాన్కి యాంటీ అయితే పాకిస్తాన్కి ఇబ్బంది, ఇరాన్కి కూడా ఇబ్బంది. ఎందుకంటే ఇరాన్కి పాకిస్తాన్కి మధ్య ఒక 900 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దు ఉంది. రేపు పాకిస్తాన్ కానీ అమెరికాతో కలిస్తే అమెరికన్ సైన్యం పాకిస్తాన్ ద్వారా ఈ సరిహద్దు గుండా ఇరాన్ లేక ఎంటర్ అవ్వడం కొంత ఈజీ. అక్కడ కూడా కొండలు ఉన్నాయి కానీ వేరే ప్రాంతం నుంచి ఎంటర్ అవ్వడం అంటే ఇది కొంత ఈజీ. సో అంటే మల్టిపుల్ గా ఎంటర్ అవ్వచ్చు. సముద్ర మార్గం గుండా, యాంఫీబియస్ షిప్ల గుండా ఇరాన్ లేక రావడం, మరోవైపు పారాట్రూపర్స్ ద్వారా దిగడం, మరోవైపు పాకిస్తాన్ 900 కిలోమీటర్ల బార్డర్ ఉంది కాబట్టి అక్కడ ఎక్కడ వల్నరబుల్ ఇది ఉందో అక్కడ చేయడం. కానీ అది జరిగితే మాత్రం పాకిస్తాన్కి, ఇరాన్కి కూడా ఒక సుదీర్ఘ కాలం గొడవలు అనేవి మొదలవుతాయి. అది పాకిస్తాన్కి కూడా తలనొప్పి. ఆల్రెడీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో వార్లో ఉంది, ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీతో గొడవల్లో ఉంది. ఇది కానీ ఇప్పుడు ఇరాన్తో కూడా జరిగితే పాకిస్తాన్ నిరంతరం అస్థిరత్వానికి లోనవుతుంది. కాబట్టి పాకిస్తాన్ ఆ స్థాయి వెళ్ళి అమెరికాని ఆహ్వానిస్తుందా అనేది చూడాలి. ఇప్పటి వరకు ఏంటంటే ఇరాన్ కొంత ఫ్రెండ్లీగానే ఉంది పాకిస్తాన్తో. సౌదీ అరేబియాతో పాకిస్తాన్ ఒక మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకున్నప్పటికి కూడా ఇరాన్ అయితే పాకిస్తాన్తో ఇప్పుడు ఫ్రెండ్లీగానే ఉంది. పాకిస్తాన్ షిప్పులను కూడా అలో చేసింది. సో ఇది ఏ స్థాయికి అంటే పాకిస్తాన్ ఓన్లీ అత్యుత్సాహంతో మాత్రమే ఉందా, ఈ నేనేదో సంధి కుదిర్చి నేను క్రెడిట్ కొట్టాలని, లేకపోతే అమెరికాకి తొత్తుగా మారిపోతుందా అనేది చూడాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఇటు అమెరికాతో మంచిగా ఉంటుంది, అటు చైనాతో ఉంటుంది. చైనా పెట్టుబడులు ఉన్నాయి, అమెరికా పాకిస్తాన్కి హెల్ప్ చేస్తుంది. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఈ నేపథ్యంలో ఏ రోజు రాత్రి ఏం జరగబోతుంది అనేది ప్రపంచంతో ఒగ్గబట్టుకొని చూసే పరిస్థితి అయితే వచ్చింది. థ్యాంక్ యూ సార్.